ఈ మధ్య ఇరాన్ అధ్యక్షుడు చనిపోతే ఇక్కడ ఇండియాలో ఉన్న కొంతమంది చెత్త నా కొడుకుల గురించి మాత్రమే నేనైతే అంటున్నాను. కొంతమంది అని ఎందుకు అంటున్నానంటే, నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. సో వాళ్ళు హిందూ దేవుళ్ళని గౌరవిస్తారు, అలానే వాళ్ళు కూడా మా రెస్పెక్ట్గా ఉంటారు, మనకి రెస్పెక్ట్ ఇస్తారు. అలాంటి వారికి అయితే నేనైతే 100% అయితే సపోర్ట్ చేస్తాను. సో మీరు ఎంతో ఇష్టపడుతుంటారు కదా పాకిస్తాన్ అని చెప్పేసి. ఒకసారి పాకిస్తాన్కు మేము వస్తామని చెప్పేసి గట్టిగా మంచి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇవ్వండి. వాళ్ళు మిమ్మల్ని ఇక్కడి నుంచి అక్కడికి రాణిస్తారేమో చూద్దాం. ఒక వీర మహిళ మాత్రం నేను ఇరాన్ తరపున యుద్ధం చేస్తాను సార్, నరేంద్ర మోడీ గారు నన్ను ఇరాన్కు పంపించండి అని చెప్పేసి చాలా ఓవర్ యాక్షన్ అయితే దిగుతుంది. సో ఆమెనైతే అర్జెంటుగా ఇరాన్ అయితే పంపించాలి. అక్కడికి వెళ్తే తెలుస్తుంది, పోసుకొని రిటర్న్ వస్తావు. నువ్వు అనుకున్నంత ఈజీ కాదమ్మా. నువ్వేమో ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటున్నావేమో, అంత సినిమా లేదు. ఇక్కడ సేఫ్టీగా బతుకుతున్నావు కాబట్టి దాని విలువ నీకు తెలియడం లేదు. ఒక్కసారి బయట దేశానికి వెళ్ళి 1 నెల రోజులు బతికి చూడు, తెలుస్తుంది. తినడానికి తిండి లేని పరిస్థితులు ఎన్నో దేశాలు ఉన్నాయి, యుద్ధాలతో అల్లాడిపోతున్నారు. అలాంటి దేశాలు ఉన్నాయి. కంటికి ఎదురుగా ఒక బాంబు పడితే తెలుస్తుంది. ఇక్కడ బాగా ప్రశాంతంగా ఉండి, సార్ నేను యుద్ధం చేస్తాను సార్, నేనేదో పీకి వస్తాను సార్, ఇది కాదు మాట్లాడడం. వెళ్ళు, డబ్బులు ఉన్నాయి కదా నీ దగ్గర, సొంతంగా ఖర్చు పెట్టుకొని సొంతంగా ఫ్లైట్ తీసుకొని వెళ్ళు ఇరాన్కు. నరేంద్ర మోడీ గారు ఏమైనా నేనేమన్నా ఆపుతున్నారా వెళ్ళొద్దని చెప్పేసి? ఓవర్ యాక్షన్ దిగడం ఆపేసి వాళ్ళకి సపోర్ట్ చేయడం మానేసి ఫస్ట్ ఇండియా గురించి ఆలోచన చేసి ఇండియాలో సపోర్ట్ చేయండి. అది కొంతమందికి మాత్రమే, అందరి ముస్లిమ్స్ నేను మాట్లాడడం లేదు.